దేని గురించి చింతిస్తూ ఉన్నావు? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదన్నా? ఎవరు నీ యొక్క బాధలను, కష్టాలను, కన్నీళ్లను పంచుకోవట్లేదన్నా? ఆ దేవాతి దేవుడు నీతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నిన్ను విమోచించితిని, నీవు భయపడకుము. నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా వాడవు, నీవు నా దానవు, నీవు నా సొత్తు అని ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు. ఇంకా భయం ఎందుకు మనకి? 2వ వచనము. నీవు లోతైన నీటి గుండా నడుచుచున్నప్పుడు నేను నీకు తోడుగానుందును. నదుల గుండా నడుచుచున్నప్పుడు నిన్ను అవి ముంచివేయలేవు. నీవు అగ్నిగుండా నడుచుచున్నప్పుడు మంటలు నిన్ను కాల్చివేయలేవు, నీవు కమిలిపోవు. నీటిలో నడచుచున్నా నాతోనే ఉంటావు, అగ్నిలో నడచుచున్నా నాతో నీవు నడుస్తావు. నీటిలో నడచుచున్నా నాతోనే ఉంటావు, అగ్నిలో నడచుచున్నా నాతో నీవు నడుస్తావు. మునిగిపోలేను, నే కాలిపోలేను, మునిగిపోలేను, నే కాలిపోలేను. కాబట్టి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఎండిన నేలపై నడిపించాడు. ఇది సత్యము, ఇది అద్భుతము జరిగింది. అదేవిధంగా అగ్నిలో పడేసిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఆ దేవాతి దేవుడు 4వ వ్యక్తిగా ఉండి కాచి కాపాడాడు. పేతురుని పడవ నుండి దిగమని దేవుడు చెప్పలేదు, కానీ పేతురు ఇష్టపడి దిగాడు. దేవుడి చిత్తాన్ని చేయడానికి వేగిరపడ్డాడు. అయితే 1 అడుగు వేశాడు విశ్వాసంతో. 99 అడుగులు ఆ దేవాతి దేవుడు నడిపించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం వేసే అడుగు 1 అడుగు విశ్వాసం. దాని తర్వాత మన జీవితం అద్భుతమైన రీతిలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అగ్ని మనల్ని కాల్చివేయలేదు, ఏ నీరు మనల్ని ముంచివేయలేదు. ఎందుకంటే వాటిని సృష్టించిన తండ్రే మనలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.